రాస్తా టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలేంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్స్. యువత ఫిట్ గా ఉన్నారా? తెలియాలంటే 18 ఏళ్లకే వైద్య పరీక్షలు అవసరం. రాబోయే జబ్బుల్ని ముందే గుర్తిస్తే నివారణ సులువు. ప్రభుత్వ నిధులతో అందరికీ వైద్యం అసాధ్యం. ఆసుపత్రుల ఆధ్వర్యంలో బీమా మంచి ప్రత్యామ్నాయం. దేశంలోని తొలిసారిగా మా ఆసుపత్రి నుంచి ఆరోగ్య బీమా. సుందరీకరణ కాదు, పునర్జీవం. ప్రపంచంలోనే అద్భుత కట్టడాలు నిర్మించిన 5 సంస్థలకు మూసీ డిపిఆర్ బాధ్యతలు అప్పగించాం. డిపిఆర్ ఖర్చు 141 కోట్లు మాత్రమే. నది ఒడ్డున హరీష్, కేటీఆర్, ఈటెల 3 నెలలు నివసిస్తే ప్రాజెక్టును విరమించుకుంటా. మూసీ పరివాహకంలో ఒక ఇటుక కూడా కూల్చలేదు. బారాసా హయాంలో ఒక్క ప్రాజెక్టు కిందైనా నిర్వాసితులకు న్యాయం చేశారా? దీనిపై చర్చించేందుకు సెక్యూరిటీ లేకుండా వస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక 60 రోజులే రైల్వే ముందస్తు రిజర్వేషన్ల గడువు తగ్గింపు. హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వర్ హతం. డిఎన్ఏ పరీక్షలు జరిపి ధృవీకరించిన ఇజ్రాయెల్. బుధవారమే ఐడిఎఫ్ దాడిలో మృతై. హమాస్కు భారీ ఎదురుదెబ్బ. మా ఉద్యోగాలను కన్వర్షన్ చేయాలి. ఎన్డీసీఎల్ ఎదుట ఆర్టిజన్ల మహాధరణ. హనుమకొండకు భారీగా తరలివచ్చిన సిబ్బంది. దన్ను ఇచ్చిన వారిపై కన్ను. ఆక్రమణలకు సహకరించిన అధికారులు, నాయకులపై హైడ్రా దృష్టి. అక్రమార్జనపై అనీషాతో విచారణ చేయించే యోచన. 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు. 46 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. సిఎస్ శాంతికుమారి. మీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? శ్వేతపత్రం విడుదల చేస్తారా? కేటీఆర్కు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూటి ప్రశ్న. గాంధీభవన్లో గ్రూప్ 1 అభ్యర్థులతో చర్చలు. ప్రభుత్వానికి మొండి పట్టుదల ఎందుకు? గ్రూప్ 1 మెయిన్స్ను రీషెడ్యూల్ చేయాలి. అభ్యర్థులతో జరిగిన సమావేశంలో కేటీఆర్ వెల్లడి. గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలి. మరోసారి ధర్నా చేపట్టిన అభ్యర్థులు. పలువురిని పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత. ఉపాధి హామీ పనులపై కేంద్ర బృందాల తనిఖీ. దేశంలోనే అత్యధిక పని దినాల కల్పన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలన. 3 నెలల్లో దాదాపు 9.5 కోట్ల పని దినాలపై ఆరా. రైతు కుటుంబాల విద్యార్థులేరి. వ్యవసాయ, ఉద్యానవన కోర్సుల్లో మిగిలిన సీట్లు. రేపటితో ముగియనున్న ప్రవేశాల కౌన్సిలింగ్. బారాసా పాలనలో ఐడీసీ నిర్వీర్యం. విజయబాబు. మా ఉద్యోగాలను కన్వర్షన్ చేయాలి. అలహాబాద్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ అంబటి లక్ష్మణరావు కన్నుమూత. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. దశల వారీగా జాతీయ విద్యా విధానం అమలు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నూతన చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, రోగి ఉదయం ఆసుపత్రికి వస్తే వైద్యుడితో సంప్రదింపులు, టెస్టులు, రిపోర్టులు, మళ్ళీ వైద్యుడికి చూపించుకోవడం, ఇవన్నీ పూర్తయ్యేసరికి రాత్రవుతుంది. ఈ విధానం మారాలి. డిజిటల్ రూపంలో ఇది సాధ్యమవుతుంది. రిసెప్షన్ డెస్క్ వద్దే క్యూఆర్ కోడ్ ద్వారా రోగుల వివరాలన్నీ వైద్యులకు అందుబాటులో ఉంచాలి. యాప్లో డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కలుసుకోవచ్చు. వైద్య పరీక్షలు ఫలితాలను వైద్యుడు ఆన్లైన్లోనే చూసి రోగికి మందులు చీటీ, ప్రిస్క్రిప్షన్ కూడా ఆన్లైన్లోనే పంపించాలి. దీనివల్ల గంటల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైనా వైద్యశాలకు వెళ్ళినప్పుడు, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు పేషెంట్లు అనారోగ్యం పాలవుతున్నటువంటి క్రమంలో రోగులు అక్కడ బార్లు తీరినటువంటి లైన్ ఉంటుంది. చాలాసేపు డాక్టర్ కోసము, ఆ ప్రిస్క్రిప్షన్ రాసే వైద్యుడి కోసం ఎంతోగానం నిరీక్షణ చేసే అటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా పేషెంట్లు, రోగులు ఎక్కువ హాస్పిటల్లో, ఏ హాస్పిటల్కైనా కూడా రోగులు ఎక్కువగా వస్తున్నారు. అందువల్ల ఆ రోగులు ఎక్కువసేపు హాస్పిటల్ ఉండే పరిస్థితి కాకుండా దాన్ని డిజిటలైజేషన్ చేస్తూ డాక్టర్కి డైరెక్ట్గా ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ యొక్క పరిస్థితులు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి మొత్తము దాంట్లోనే రిసెప్షన్ డెస్క్ దగ్గర ఉన్నప్పుడే క్యూఆర్ కోడ్ ద్వారా ఆ వైద్యుడికి బుక్ చేసుకునే విధంగా వైద్యుడికి రోగికి పట్ల ఉన్నటువంటి ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బు డిసీజ్ పట్ల వైద్యునికి ప్రిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లోనే ట్రీట్మెంట్ జరిగే విధంగా ఒక అవసరం అయితే ఉందని చెప్పేసి వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో కాకుండా యువత మేజర్గా ఫిట్గా ఉన్నారా లేరా అనేది ఎంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సరిగ్గా ఎవరు కూడా ఒక 5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు వ్యాయామం చేయకుండా ఎవరైనా కూడా వాళ్ళు శరీర ఆకృతిని, శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా యోగా తర్వాత శరీర దారుఢ్యానికి సంబంధించి వ్యాయామం, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయాలని చెప్పేసి కూడా యువతని కోరుకుంటారు. ఎవరైతే మినిమంగా
తక్కువ వారు వ్యాయామం చేస్తూ కాలినడకన కొంత నడుస్తారో వారికి గుండె జబ్బులు కూడా రావు అని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఎంతో కొద్ది దూరం అలుపు లేకుండా పరిగెత్తగలను కాబట్టి ఫిట్గా ఉన్నామనుకుంటే పొరపాటే. ప్రఖ్యాత కార్డియో థొరాసిక్ సర్జన్ నారాయణ హెల్త్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి 18 ఏళ్ల వయసులోనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా రాబోయే జబ్బులను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఏ వ్యక్తి అయినా కూడా 18 ఏళ్ళు నిండినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్డియో సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆరోగ్యపరంగామైనటువంటి టెస్టులు చేయించుకోవాలి. చేయించుకుంటే రాబోయే రోజుల్లో వారికి ఎలాంటి గుండె, కాలేయ, ఇలాంటి సంబంధాలు, లివర్ ఇలాంటి సంబంధిత వ్యాధుల నుంచి కూడా వారు జాగ్రత్త పడవచ్చు అని చెప్పేసి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఆరోగ్య బీమా, ఇందులో బీమా పాలసీలను కూడా తీసుకొస్తే అటు ఆసుపత్రులకు ఇటు రోగులకు కూడా ఉభయతారకంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆయన విశ్లేషించారు. దేశంలో మొట్టమొదటిసారిగా నారాయణ హెల్త్ ఆసుపత్రులు ఆరోగ్య బీమా అనే పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి శ్రీకారం చుట్టారని చెప్పేసి దానికి హర్షించదగినటువంటి విషయం. ప్రైవేటు ఆసుపత్రులు దీన్ని అమల్లోకి తెస్తే వైద్య రంగ స్వరూప మొత్తం స్వభావాలే మారిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఈ మధ్యకాలంలో యువకులే వ్యాయామం చేస్తూ జిమ్ సెంటర్లో గుండె పోటు వచ్చి చనిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా అలాంటి గుండెపోటు కానివ్వండి, ఇతర కిడ్నీ సమస్యలు కానివ్వండి, ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దాని నుంచి వాళ్ళు కాపాడుకునే విధంగా ఉండొచ్చు అని చెప్పేసి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇకపోతే సుందరీకరణ గురించి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అద్భుత కట్టడాలు నిర్మించిన 5 సంస్థలకు మూసీ డిపిఆర్ బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీడియా సమావేశంలో మూసీని సుందరీకరణ కాదు, మూసీకి పునర్జీవం పోస్తున్నామని చెప్పేసి వారి మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. డిపిఆర్ ఖర్చు 141 కోట్లు మాత్రమే. నది ఒడ్డున హరీష్, కేటీఆర్, ఈటెల 3 నెలలు నివసిస్తే ప్రాజెక్టును విరమించుకుంటా అని చెప్పేసి వారికి బేషరత్గా సవాల్ విసిరారు. కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ని 3 నెలల పాటు సుందరీకరణలో ఎవరైతే పరివాహక ప్రాంతంలో పేద ప్రజలు నివసిస్తున్నారో మూసి ఆ ప్రాంతంలో 3 నెలల పాటు బేషరత్గా మీరు అక్కడ నివాసం ఉంటే, మీ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ మూసీ సుందరీకరణ అనే ప్రాజెక్టుని విరమించుకుంటా అని చెప్పేసి సవాల్ విసిరారు. ఈ సవాళ్ళు విసిరిన కారణంగా మూసీ పరివాహకంలో ఒక్క ఇటుక కూడా కూల్చలేదు. 10 ఏళ్ళు తెలంగాణ దోచుకున్నవారు ఇప్పుడు మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సుందరీకరణ అంటూ కాస్మెటిక్ రంగులు అద్దాలని చూస్తున్నారు. వాళ్ళ మెదడులో మూసీ మురికి కంటే ఎక్కువ విషం నింపేసుకున్నారు. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా విష ప్రచారం చేస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ నరక కూపంగా మారింది. అందులోంచి ప్రజలను బయటకు తీసుకురావాలనేదే మా లక్ష్యం. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, వారి సమస్యలను పరిష్కరించాలన్నదే మా ఆలోచన. ఇది మూసీ సుందరీకరణే కాదు, మూసీకి పునర్జీవం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలా చూసినట్లయితే గత పాలకులు మూసీని దాన్ని ఒక విష ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ఏదైనా కూడా మూసీని అడ్డు పెట్టుకొని వారు రాజకీయ మనుగడకు దాన్ని విష ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై చురుకలే అంటించినట్టుగా మాట్లాడారు. వాళ్ళని ప్రజలని అప్రయోజనాల కోసము విష ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా వారు దుమ్మెత్తిపోశారు. ప్రజల్ని చూసినట్లయితే ఇప్పుడు ప్రజలు బయటికి రావాలని, ప్రజలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వారి ఆరోగ్యం పట్ల కానివ్వండి, వారి పరిస్థితుల స్థితిగతుల పట్ల కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందని చెప్పేసి కూడా ధీమాను వ్యక్తం చేశారు. ఇకపోతే 60 రోజులే రైళ్లల్లో ముందుగా బెర్తులు రిజర్వేషన్ చేసుకోవడానికి ఇప్పటి వరకు 120 రోజుల గరిష్ట గడువును 60 రోజులకు తగ్గిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుత గడువుతో ఈ నెల 31 వరకు చేసుకునే ముందస్తు రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయి. ఇంతకుముందు ఎవరైతే రైల్వే రిజర్వేషన్లు చేసుకోవాలనుకుంటున్నారో, ఏసీ బోగి కావచ్చు, మిగిలిన వేరే కంపార్ట్మెంట్లో కావచ్చు, దూర ప్రయాణాలు చేసుకునేటువంటి వారికి 120 రోజులలోపు చేసుకుంటే వారికి కొంత ధర తగ్గుతుందనేది కూడా ఒకటి ఉంది. కాకపోతే ఆ 120 రోజులని ఇప్పుడు 60 రోజుల వరకే చేశారు. ఎవరైనా ప్రయాణం చేయదలుచుకున్నటువంటి ప్రయాణం చేయదలసినటువంటి ప్రయాణికులు 60 రోజుల్లోపు ముందు మాత్రమే రిజర్వేషన్ చేసుకోవాలి. మరి ఎక్కువ దూరం ఉన్నా కూడా చేసుకున్నానికి వీలుగా లేదని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక అయితే తెలియజేశారు. జేఈ మెయిన్లో చాయిస్ ఎత్తివేత.
జేఈ మెయిన్స్ పరీక్షలో గత 3 ఏళ్ల నుంచి సెక్షన్ బిలో కొనసాగుతున్న ఛాయిస్ను ఎత్తివేశారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. జేఈ మెయిన్స్ ర్యాంకుల ద్వారా ప్రవేశాలకు దేశవ్యాప్తంగా జేఈ మెయిన్స్ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. 32 ఎన్ఐటీల్లో బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. జేఈ మెయిన్స్లో 75 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. కలిసి 300 మార్కులుకి స్కోర్ చేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇచ్చేవారు గతంలో. గణితం, భౌతిక రసాయన శాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటుగా ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో చాయిస్ ప్రశ్నలు ఇచ్చారు. జేఈ మెయిన్స్ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏబి సెక్షన్లు ఉండేవి. ఇక్కడ చూసినట్లయితే ఏబి సెక్షన్లు ఉండేవి. ఒక్కొక్క సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. 3 సబ్జెక్టులు కాబట్టి గణితము, రసాయన శాస్త్రము, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టుల నుంచి 30 అంటే 90 ప్రశ్నలు ఉంటారు. ఈ 90 ప్రశ్నలకు కూడా ఏబి సెక్షన్లు అనేవి ఉండేవి. అయితే ఇప్పుడు ఈ సెక్షన్ల కాడికి వచ్చేసరికి మెయిన్స్ అనేది చాయిస్ అనే ప్రశ్న సూటిగా మనం చూసినట్లయితే జేఈ మెయిన్స్లో చాయిస్ విధానాన్ని తీసేశారు. ఇప్పుడు 2021 నుంచి ఇప్పుడు 2024లో ఉన్నాం కాబట్టి సెక్షన్ ఏలో, సెక్షన్ బిలో కూడా 20 ప్రశ్నలు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్ బిలో 10 ఇచ్చి 5 ప్రశ్నలని సమాధానాలు గుర్తించేలా చాయిస్ ఇస్తున్నారు. ఈసారి నుంచి ఇప్పుడు వచ్చే ఏడాది నుంచి ఈ చాయిస్ ఏదైతే ఉందో అంటే సెక్షన్ బిలో 10 ప్రశ్నలు ఇస్తారు. 10 ప్రశ్నల్లో 10కి 10 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఎన్టీఏ ప్రకటించింది. గుర్తుంచుకోవాల్సినటువంటి మెయిన్స్కి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా చాయిస్ విధానాన్ని సెక్షన్ బిలో చాయిస్ విధానాన్ని తీసేసింది. దీన్ని మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకొని 10 ప్రశ్నలకు 10కి 10 సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు సరైనటువంటి విధానంలో సరైనటువంటి ఒక ప్రణాళికని, ఒక సమయ పద్ధతిని పాటిస్తూ మీరు ఆ జేఈ మెయిన్స్లో మీరు అత్యధిక స్కోర్ సాధించాలి. మన తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా జాగ్రత్త. మెయిన్స్కి ప్రిపేర్ అయ్యారు. మెయిన్గా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండి తాము స్కోర్ చేసే విధంగా, స్టేట్ ర్యాంక్ సాధించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చదువు పట్ల ఆసక్తితో ఇష్టంగా చదవాలని చెప్పేసి కూడా కోరుతుంది రస్తా టీవీ. ఆక్రమణలకు సహకరించిన అధికారులు, నాయకులపై హైడ్రా దృష్టి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు వాళ్ళు తలుచుకుంటే హాంఫట్ అన్నట్లు అన్నీ మాయమైపోతున్నాయి. ఇప్పుడు తీరిగ్గా లెక్కలు చూస్తుంటే పెద్ద సంఖ్యలో చెరువుల జాడ లేకుండా పోయింది. నిబంధనలకు నీళ్లొదిలి ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన వారిపై అవినీతి నిరోధక శాఖ కన్నేసింది. ఇప్పటికే కేసులు నమోదైన వారితో పాటు కబ్జాలకు అధికారిక అనుమతులిచ్చిన వారందరి అక్రమార్జనపై దృష్టి సారించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అనీషా ఇప్పటికే వీరందరి జాబితా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైతే భూ కబ్జాదారులు, ఎవరైతే చెరువులు ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో ఉన్నాయో ఆ యొక్క స్థలాల్ని కబ్జా చేశారో, కబ్జా చేసిన దానికి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చినట్టు అధికారులపై అవినీతి పాల్పడేటువంటి వారి కోసం ఇక్కడ ప్రభుత్వ అధికారులు వారికి అవినీతి నిరోధక శాఖ కన్నేసింది. వారి చిట్టాను కూడా ఎవరైతే అధికారులు వారికి సహకరించారో వాళ్ళందరి యొక్క జాబితాను కూడా సిద్ధం చేసింది. మరికొద్ది రోజుల్లో వారందరి మీద కూడా నిఘా వేస్తున్నట్టు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎవరెవరు అక్రమార్జనకు అనీషాతో విచారణ చేయించే యోచన కూడా ఉంది. ఎవరైతే ఆక్రమణ చేసినటువంటి వారికి సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై అవినీతి నిరోధక శాఖ వారి మీద చర్య తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నారు. మా ఉద్యోగాలను కన్వర్షన్ చేయాలి. ఎన్ఫీటీసీఎల్ ఎదుట ఆర్టిజన్ల మహాధరణ. హన్మకొండకు భారీగా తరలివచ్చినటువంటి జనాలు ఇక్కడ వాళ్ళ ఉద్యోగాలను కన్వర్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో చాలామంది పాల్గొన్నారు. వాళ్ళ ఉద్యోగాలను కన్వర్షన్ చేయాలి అని చెప్పేసి విద్యుత్ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న తమను అర్హతల ప్రకారం శాశ్వత ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని గురువారం హన్మకొండలోని ఎన్ఫీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు మహాధరణ నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల కన్వర్షన్ ఐకాసాలో
హాలో ఆర్టిజన్ చలో వరంగల్ నినాదంతో ఇచ్చిన పిలుపు మేరకు ఎన్ఫిడిసిఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్ల నుంచి వారు తరలివచ్చారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి ర్యాలీగా బయలుదేరి నక్కలగుట్టలోని విద్యుత్ భవన్కు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. విద్యుత్ భవన్పై రోడ్డుపై బైఠాయించినటువంటి ఆర్టిజన్లు వారికి ఉన్నటువంటి ఉద్యోగాలను కన్వర్షన్ చేయాలని చెప్పేసి ఉద్యోగాలని పర్మనెంట్గా విద్యుత్ శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలుగా వాళ్ళు ఇప్పుడు ప్రాతిపదికన చేస్తున్నటువంటి ఉద్యోగాలని శాశ్వత ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాకి దిగారు. అక్కడ వరంగల్ విద్యుత్ భవన్ పైన రోడ్డు పైన బైఠాయించినటువంటి వాళ్ళు. ఇకపోతే అలహాబాద్ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ అంబటి లక్ష్మణరావు గారు కన్నుమూత. అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు గారు 90 ఏళ్ల వయసు అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో కన్నుమూశారు. ఆయన అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు గారు 90 ఏళ్ళు అనారోగ్యంతో వారు కన్నుమూశారు నిన్న. అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య. అప్పుల బాధ భరించలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు పోషాల రాజాబాబు 45 సంవత్సరాలు 10 ఏళ్లుగా 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి వరి పంటలు సాగు చేస్తున్నారు. రుణాలు తీసుకొని పంటలు సాగు చేయగా దిగుబడి రాక అప్పులు ఏటికి 7 పెరిగిపోయాయి. కుటుంబ పోషణ పంటలు సాగుకు సుమారు 15 లక్షల వరకు అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గీతా కార్మికుడు పోషాల రాజాబాబు 45 సంవత్సరాల యువకుడు. 23 నుంచి డిఈసెట్ వెబ్ ఆప్షన్లు. రాష్ట్రంలో డిఎడ్ కోర్సులు చేరేందుకు ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని డిఈసెట్ ప్రవేశాల కన్వీనర్ శ్రీనివాసాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న సీట్లు కేటాయిస్తామన్నారు. అగ్నిమాపక శాఖ ఎన్ఓసి సమర్పించని 7 ప్రైవేట్ డిఈడి కళాశాలకు ఎస్సీఈఆర్టీ అధికారులు ఈసారి అనుమతి నిరాకరించారు. ఈ నెల డిఎడ్ కోర్సులు చేరాలనుకునే వారికి 23 నుంచి 26వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్లు ఉంటున్నాయి. ఈ వెబ్ ఆప్షన్లో వాళ్ళు నమోదు చేసుకొని ఆ యొక్క సెంటర్లలో చేరాలి. రైతు కుటుంబాల విద్యార్థులేరి వ్యవసాయ ఉద్యాన వన కోర్సుల్లో మిగిలిన సీట్లు రేపటితో ముగియనున్న ప్రవేశాల కౌన్సిలింగ్ రేపటితో ముగిస్తుంది. రేపే చివరి అవకాశం ఉంది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలకి ఆఖరి తేదీ రేపే. తెలంగాణలోని వ్యవసాయ ఉద్యాన వన పశు వైద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలలో రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించినప్పటికీ అభ్యర్థుల కొరతతో భారీగా సీట్లు మిగిలిపోయాయి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కౌన్సిలింగ్ ఆరంభంలోనే ఈ సీట్లు భర్తీ అయిపోయాయి. ఈసారి మాత్రం స్పందన అంతంత మాత్రంగానే ఉంది. వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు మొత్తం సీట్లలో 40% సీట్లను రైతు కుటుంబాల విద్యార్థుల కోటా కింద భర్తీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ పశు వైద్య అండర్ గ్రాడ్యుయేట్ విశ్వవిద్యాలయాల్లో ఇక్కడ రైతుల యొక్క పిల్లలు, రైతుల కొడుకు కూతురు ఎవరైతే ఉంటారో రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకి ముందుగా వారికి సీట్లు కేటాయించాలని చెప్పేసి ఒక యోచనతో వచ్చారు. కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆ వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు సీట్లు ఎక్కువ శాతంగా మిగిలిపోయి ఉన్నాయి. ఎవరైనా ఉన్నవారు ఉంటే రైతు కుటుంబంలో జన్మించిన వారు, రైతు కుటుంబంలో వ్యవసాయ రంగానికి కానీ పశు వైద్య రంగానికి కానీ ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేయాలని కోర్సు చేయాలనుకునేవారు రేపటితో లాస్ట్ డేట్ ఉంది. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీకోసం కేటాయించింది ప్రభుత్వం. ఈ సీట్లలో మీరు సీట్లు తెచ్చుకొని మంచిగా చదివి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటుంది. మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి రాస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.